మైండ్ దేవుని వాక్యాన్ని పూర్తిగా దూరం చేసి కేవలము నీ మైండ్ చెప్పినట్టే, అంటే నీ ఆలోచన ప్రకారమే, నీ నిర్ణయానుసారంగా నువ్వు పరిగెడుతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు నిద్రించగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏంటి, పడుకున్నప్పుడు కావచ్చు, లేదా మైండ్ పని చేయకుండా నువ్వు ఆపగలిగినప్పుడు. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం మెలకువగా ఉండగా మన మైండ్ పని చేయకుండా దాన్ని మనం నిలువరింప చేయటం కానీ ఆపటం కానీ కుదరదు. సో ఇక్కడ వాక్యం ఏమంటుంది, నీవు దేవుని యొక్క వాక్యము చేత నిద్రించగలిగితే, పడుకోబోయే ముందు దేవుని వాక్యమును ధ్యానించి నువ్వు పడుకోగలిగితే, నీవు ధ్యానించినటువంటి దేవుని వాక్యము ఆత్మ గనుక నిద్ర లేనటువంటి నీ ఆత్మను ఆ వాక్యము ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. చెప్తుంది కదా, మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. అంటే వింటున్నావు, ఎలా వింటున్నావు, గ్రహించగలిగేటట్లు వింటున్నావా, లేదా వినుమటుకు మాత్రమే వింటున్నావా? సో విన్నటువంటి వాక్యము నీ లోపల పని చేయగలిగేటువంటి పరిస్థితి వస్తే నీ మనస్సు పనిచేయటం ఆగిపోతుంది. లేదు, నీవు మనస్సునే పని చేయదలించినట్లయితే మనస్సు పనిచేస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యము ఆత్మ నీ లోపల పనిచేసే అవకాశం లేదు. మరి ఆత్మ పని చేయకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? వాక్యము పని చేయకుండా నీ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? మనం ఏమనుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, విన్నటువంటి వాక్యమును బట్టి ఏం చేయట్లేదుగా. చేస్తే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, చేయకపోతే ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ దేవుని కార్యం కొరకు ఏం ప్రయత్నం చేస్తున్నాం? మనం ఏమనుకుంటున్నాము, దేవుడు ప్రార్థన వింటున్నాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు, ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు, కానీ ఒక్కొక్కసారి అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు కాబట్టి మనం పదే పదే అడగటం ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. నీవు అడిగిన వాటికి, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇవ్వవలసినటువంటి దేవుడు కదండి. వాక్యం అదేగా చెప్పింది, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇవ్వాలి. ఎంత ఇచ్చాడు? అడిగింది కూడా ఇవ్వలేదు, ఊహించింది కూడా ఇవ్వలేదు. ఏ కారణం ఏంటి? అడిగినది ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదము నీకు రావాలి అనంటే నీ ఆత్మ దేవుని వాక్యముతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. సో బైబిల్ గ్రంథము మనకి ఏమి చెప్పినా కూడా దానిని రకరకాలైనటువంటి ఆలోచనలు, కోణాలలో మనం దాన్ని పరిశీలించి దాని ప్రకారం మనం ఉన్నామా లేమా అని పరీక్షించుకోవాలి.